హాయ్ రా. శ్రీ ఎక్కడ? సేమ్. ఎందుకురా చెప్పనప్పుడు ఆ అమ్మాయి వెనక తిరుగుతాడు? బిల్లి చుక్కల్లే వస్తుంటే నువ్వట్టా పిల్ల, చూస్తుంటే నిన్నట్ట మనసారా పొంగిపోతుంది లోపల. ఆనాడే చూసిన క్షణం మతి తప్పిపోయింది నా హృదయం. కనులారా చూసాని ప్రతిబింబం కలవరిస్తున్నానే నేను నీకోసం. తన పేరు వెన్నెల, MBA చేస్తుంది. మ్యూజిక్ అంటే ప్రాణం. మ్యూజిక్ లేకుండా నిద్ర కూడా పోదు. నా ఎదలో దాగున్న భావాలు, నా మదిలో కొలువున్న స్వప్నాలు నీ కోసం దాచుంచా ఇన్నాళ్ళు. నా ప్రాణం నువ్వే. రే శ్రీ, చూడరా, నువ్వు నిజంగానే వెన్నెలని ప్రేమిస్తే నీ ప్రేమని చెప్పు. అంతేగాని నీలో నువ్వు ఇలా మదన పడకు. ఎన్ని రోజులని ఇలా తిరుగుతావురా పిచ్చోళ్ళలాగా? ఇప్పటికైనా నిజం చెప్పరా వెళ్ళి, ప్లీజ్. ముందెళ్ళి ఆ అమ్మాయికి నీ ప్రేమని చెప్పరా. నా మనసే అడగాలి అంటుంది నీ ప్రేమే. ఏదేమైనా కానీ నా గొంతే దాటి రాలేకుంది ఆ మాటే రోజు. వెన్నెల్లో జాబిల్లి చుక్కల్లే వస్తుంటే నువ్వట్టా పిల్ల, చూస్తుంటే నిన్నట్ట మనసారా పొంగిపోతుంది లోపల. నువ్వు వెన్నెల కదమ్మా? అవును, మీకెలా తెలుసు? నీ ప్రతి పుట్టినరోజు మా ఆశ్రమంలోనే జరుగుతుందమ్మా. ఒక అబ్బాయి చేస్తున్నాడు. ఎవరిదమ్మా బర్త్డే? అదిగో వాడే శ్రీ. ఈరోజు తను ప్రేమించిన అమ్మాయి పుట్టినరోజు. మరి తను రాలేదా? వీడు ప్రేమిస్తున్నాడని చెప్తేనే కదా తెలిసేది. వాడు చెప్పలేడు, మమ్మల్ని చెప్పనివ్వడం లేదు. వాడి ప్రేమలో నిజాయితీ ఉంటే వాళ్ళే కలుస్తారు. వెన్నెలా,
మూసినా తెరచినా కను నిండా మెదలాడే నీ రూపం మరు జన్మే ఉందో లేదో తెలియదుగా ఏ జన్మకైనా ప్రాణాలైనా ఇచ్చేస్తానే నీకై వేచున్న నేనే ఆకాశమంతా ఉన్న ఈ ప్రేమ నే మోయలేని తీయని భారం నీ నీడై నీ వెంటే వస్తున్నా ఓసారిటు చూడవే సఖియా మౌనంగా తీస్తున్న రాగాలు వినబడిన ఈ జన్మలో నీ నీడై నీ వెంటే వస్తున్నా ఓసారిటు చూడవే సఖియా మౌనంగా తీస్తున్న రాగాలు వినబడిన ఈ జన్మలో ఏ ఆగు. వాడి ప్రేమను ఎలా చెప్పాలో తెలియలేదు. అంతేగాని ఎవడో వచ్చి ఏడిపిస్తుంటే చూస్తూ ఊరుకోడు కదరా, అందుకే వచ్చా. ఆ క్షణం నుండి మౌనం కరిగింది, ప్రేమ పదాలుగా మారాయి. దూరంగా ఉన్న రెండు హృదయాలు ఒక్కటయ్యాయి.